హలో ఎవ్రీవన్. సో లూప్స్ ప్లేలిస్ట్లో ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ లాంటిది, అంటే పార్ట్ 2 లాంటిది. సో ఎవరైతే ఆ వీడియోని మిస్ అయ్యారో డెఫినెట్గా చూసండి, సో దట్ ఈ వీడియో నీకు ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడు, రైట్ అ ప్రోగ్రామ్ టు డిస్ప్లే మల్టిప్లేయర్ టేబుల్ వర్టికల్లీ ఫ్రమ్ 1 to n. అంటే 1 to n నెంబర్స్ ఇస్తాడు, లైక్ n అనే నెంబర్ ఇస్తాడు. 1 నుండి n దాకా మల్టిప్లికేషన్ టేబుల్స్ ప్రింట్ అవ్వాలి. ఎలా? సి, n అనేది ఇక్కడ 8 అయితే, n అనేది 8 అయితే వాడికి ఎలా రావాలి? అన్ని 1 టేబుల్తో వచ్చేదన్నీ ఇక్కడ రావాలి. 1 1 1 1 2, లైక్ సి 1 1 2 1 3 1, అంటే ఈ ఇక్కడ ఉన్న దాంతో మొత్తం లైక్ 1కి సంబంధించిన మిగతా డిఫరెంట్ వేరియబుల్స్ అన్ని ఇక్కడ రావాలి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఫార్మాట్ ఎలా రావాలి? 1 2, నెక్స్ట్ 2 2, నెక్స్ట్ 3 2, 4 2, 5 2, 6 2, 7 2 అండ్ దెన్ 8 2. అంతే కదా ఇక్కడ రాసింది. లాస్ట్లో ఏమొచ్చింది? ఈ రో. సో నీకు క్వశ్చన్ క్లియర్గా అర్థమైందా? లాస్ట్ పార్ట్లో ఏం సాల్వ్ చేసాం మనము? లైక్ సపోజ్ ఇక్కడ 5 తీసుకుంటే 5 1 5, 5 2 10, 5 3 15, and then at last 5 10 50 అని ఇట్లా రాసింది. ఇప్పుడు చూడు, వీడి ఫార్మేట్ డిఫరెంట్గా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ క్వశ్చన్ వదిలేసి అసలు ఫస్ట్ ఈ క్వశ్చన్కి, లైక్ ఇక్కడ చూడు, లాస్ట్ వీడియోలో ఇలా ప్రింట్ చేసాం కదా, ఇదేంటిది మనం ప్రింట్ చేసింది? ఒక పర్టికులర్ n అనే 5కి, ఫస్ట్ దీన్ని నేను ఇంప్లిమెంట్ చేసి క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి, నాకేం కావాలి అనే రిక్వైర్మెంట్స్ మళ్ళీ చెప్తాను. ఒక నెంబర్ ఇస్తాను, నేను ఈ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే లాస్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. 1 నుండి టైమ్స్ దాకా స్టార్ట్ చేస్తాను. ఈ టైం అనే దానికి కూడా వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 10 పెడుతున్నాను. ఇప్పుడు నేను ఈ డిస్ప్లే ఫంక్షన్లోనే కదా ఎట్లా చేశాను, నెంబర్ క్రాస్ I ప్లస్ ఈక్వల్స్ టు, అండ్ దెన్ నాకు కావాల్సిన సమ్మని ఏంటిది, ఆ నెంబర్ ఇంటూ ఐ ఎంత అనే రిజల్ట్ అని పెట్టాను. ఇప్పుడు ఏమైంది, 5 1 ఇక్కడ మల్టిప్లై చేసాం కాబట్టి 5, నెక్స్ట్ 5 ఐ అనేది మారుతా ఉంది, ఎంత 1 ఒక్కొక్కసారి కాబట్టి 2 5 2 6 అని వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాము. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను ఓన్లీ 5 టైమ్సే రన్ చేయాలనుకుంటున్నా, అండ్ దీన్ని 9 టేబుల్ అనుకుంటున్నా, సో దట్ నీకు ఆ 5 ఈ 5 అనేది క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేసా, 9 1 9, 9 2 18, 9 3 27, అండ్ 36 అండ్ 45 వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇలా నెంబర్ 9 ఇస్తే 9 టేబుల్కి ఇచ్చావు, 8 ఇస్తే 8 టేబుల్ 5 దాకా ప్రింట్ చేస్తావు. నాకేంటంటే నేను n అనే నెంబర్ ఇస్తాను, నాకు అలా ప్రతి టేబుల్కి నువ్వు ప్రింట్ చేయగలవా అనేది నా క్వశ్చన్. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తా చూడు. ఇప్పుడు నెంబర్ 9, ఇక్కడ నెంబర్ 9 ఉంది కాబట్టి నువ్వేం చేసావు, ఒక ఫర్ లూప్తో 5 టైమ్స్ వచ్చేలాగా ఇక్కడ ప్రింట్ చేసావు. 5 అనేది ఫిక్స్ అనుకో. నేనేమంటున్నానంటే 9 కాదు, సపోజ్ నేను ఇక్కడ 6 అంటే నాకు ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ టేబుల్ అండ్ 6th టేబుల్ దాకా 5 టైమ్స్ రావాలి. లైక్ 2 5 దాకా, అండ్ 3 వస్తే 3 5 దాకా, 4 5 దాకా, 5 5 దాకా రావాలి. అర్థమవుతుందా? మరి దీన్ని ఎలా చేస్తాము? ఏముంది, ఇది దేనికి సంబంధించింది?
ఇది దేనికి సంబంధించింది? ఈ హోల్ బేసిక్ గా ఈ స్టేట్మెంట్ ఏంటి? అందులో ఉన్న డేటాని ఫీడ్ చేసి 5 1s 5 లేదా i2 అయితే 5 2s 10 అని వచ్చేది అంతేనా? ఐ బేస్ మీద. అది ఒక ఫర్ లూప్ లో ఉంది కాబట్టి అది రిపీటింగ్ ప్యాటర్న్ అయింది. ఇప్పుడు ఈ హోల్ కోడ్ అంతా ఏం చేస్తుంది? ఆ హోల్ కోడ్ అంతా నువ్వు ఇచ్చిన నంబర్ యొక్క టేబుల్ 5 rows కంప్లీట్ చేసిద్దా? అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్ ఇంటర్నల్ గా నువ్వు ఇచ్చే నంబర్ ని ఫీడ్ చేస్తుంటే 5 rows ని కంప్లీట్ చేయగలదు. మరి ఇప్పుడు నేనేమంటున్నాను? ఇలా నాకు 1 కావాలి, 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి అండ్ 5కి కావాలి అంటున్నా. అని ఇంకోటి 6 కావాలి అంటే 6 అనేది ఇస్తే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ చూడు, ఇక్కడ n1 కాబట్టి ఇక్కడ నంబర్ ఇది 1 ఉంది కదా, 1 అన్న. ఇప్పుడు ఏంటి? 1 1s 1, 1 2s 2, 1 3s 3, 1 4s 4, 1 5s 5 వచ్చిద్దా? నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాను? నంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 1 పెంచుతున్నా. అప్పుడు ఈ ఫర్ లూప్ ఏం చేసిద్ది? 2 టేబుల్ ని 5 పెంచేసిద్దా? నెక్స్ట్ ఏం చేస్తాను? ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ రాస్తున్నా. మళ్ళా ఇప్పుడు ఏమైంది చూడు, ఇప్పుడు ఏమైంది? 3 టేబుల్ 5 దాకా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడు, 4 టేబుల్ 5 దాకా, 5 టేబుల్ 5 దాకా, 6 టేబుల్ 5 దాకా, అంతే. చూడు, అండ్ ఇక్కడ నీకు క్లారిటీ ఉండడానికి నేను ఇంకొక సౌట్ పెడతాను, బట్ ఇక్కడ ఎలాంటి డిస్ప్లే చేయను. బై డిఫాల్ట్ ప్రింట్ ఎల్ఎన్ వాడితే జస్ట్ ఒక నెక్స్ట్ ప్రింట్ ఎల్ఎన్ అని వాడితే నెక్స్ట్ లైన్కి వెళ్ళింది ఏ డేటా నువ్వు ప్రింట్ చేయకపోతే. దీన్ని కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం, బట్ ఇప్పుడే అక్కర్లేదు ఆ క్లారిటీ అనేది. ప్యాటర్న్స్ లో ఇది ఎక్స్ట్రీమ్ గా ఇంపార్టెంట్ ఏంటిది. సో ఒకసారి మళ్ళీ నేను దీన్ని రీరన్ చేస్తాను. ఇక్కడ చూడు, 1 టేబుల్ 5 ప్రింట్ అయింది, 2 టేబుల్ 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ థర్డ్ లూప్ దగ్గర నంబర్ పెరిగి మళ్ళీ థర్డ్ లూప్ ప్రింట్ అయింది, 4th ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది, 6 ప్రింట్ అయింది. ఇక నా క్వశ్చన్ ఏంటంటే n సపోజ్ 100 అయితే నువ్వు 100 సార్లు ఇదే ఫర్ లూప్ ని 100 సార్లు ఇదే సెట్ ఆఫ్ ప్యాటర్న్ ని నువ్వు కాపీ పేస్ట్ చేస్తావా? లేదు కదా. మళ్ళా ఇక్కడ చూడు, మళ్ళా ఈ కోడ్ అనేది మళ్ళా చూడు, యాక్చువల్ గా ఈ కోడ్ రిపీట్ అవుతుంది కాబట్టి ఈ ఫర్ లూప్ పెట్టావు. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ ప్రకారము, నేను ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ బేసిస్ మీద నీకు ఇదంతా రిపీట్ అవుతుంది. ఇక్కడ ఇదంతా, ఇక్కడ నుండి ఇదంతా, ఇక్కడ నుండి ఇదంతా, అండ్ నెక్స్ట్కి వస్తే ఇక్కడ నుండి ఫర్దర్ గా రిపీట్ అవుతుందా లేదా? అంటే ఇలా రిపీట్ అవుతున్న ప్యాటర్న్ కి నేను మళ్ళీ ఏం అటాచ్ చేయొచ్చు? ఒక లూప్ రాయొచ్చుగా. లూప్సే కదా. ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతుందంటే అందులో ఎన్ని లూప్లు ఉన్నాయి అనేది నీకు అనవసరం. ఇప్పుడు నీకేంటి, ఇందాక ఇది రిపీట్ అవుతుంది కాబట్టి ఈ ఫర్ లూప్ పెట్టావు. ఇప్పుడు ఇదంతా నాకు రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఒక బాక్స్ మనకి. ఇందాకడ ఈ చిన్నది మాత్రమే బాక్స్, ఇది రిపీట్ అవుతుంది కాబట్టి ఆ రిపీటేషన్ ని ట్యాకిల్ చేయాలంటే ఈ ఫర్లు పెట్టావు. మరి ఇప్పుడు ఇదంతా రిపీట్ అవుతుంది కదా, ఇదంతా రిపీట్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు ఇది మనకి బాక్సే కదా, దీన్ని నేను ఇంకో ఫర్ లూప్ లో పెట్టచ్చు కదా. ఎందుకు వాడతావు? ఎందుకు నువ్వు 2 ఫర్లు వాడతావు? ఎవరైతే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఉండి బట్ 2 ఫర్లు వాడాలా, 3 వాడాలా, 4, 5, 6 అని కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళకి చెప్తున్నా. ఎందుకు ఒక ప్రాబ్లం ని అర్థం చేసుకొని ఇలా
యాక్చువల్గా ఇలా రిపీటేషన్ అనేది వస్తుంది కాబట్టి 2 ఫర్లు వాడావు. మేబీ నీకు తర్వాత అలా 2గా రిపీటేషన్ అయిన బాక్సే పెద్దగా మారి ఇలాంటి బాక్స్ పని నువ్వు మళ్ళీ కంటిన్యూగా చేయాలేమో. అప్పుడేంటి ఇంకో ఫర్ రాస్తావు, అప్పుడు 3 ఫర్లు ఉంటాయి. నీకు మెయిన్ థీమ్ అర్థమవుతుందా? 2, 3, 4, 5 అనేది పెద్ద క్వశ్చన్ పెద్దగా ఇచ్చాడంటే డెఫినెట్ గా అసలు 2 వాడాల్సిందే లేదా 3 వాడాల్సిందే, ఇట్లా కాదు. నీ క్వశ్చన్ ఏంటి, నిజంగా ఏం రిపీట్ అవుతుంది, రిపిటేషన్ అనేది ఒక బాక్స్ గా అనుకుంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళా ఓవరాల్ గా చిన్న సమరైజ్ లా పెడతాము. ఫస్ట్ కోడ్ రాసి దాని తర్వాత సమరైజ్ చేద్దాము. ఇక్కడ నేను ఇలా రిపీట్ అవుతున్న స్టేట్మెంట్ అంతా తీసేసి ఇనీషియల్ గా 1 ఉంది. చూడు ఇప్పుడు ఇంట్ ఎన్ని నంబర్స్ కి హౌ మెనీ టేబుల్స్ యు వాంట్ అనేది 1 నుండి నేను హౌ మెనీ టేబుల్స్ అనేది ఇక్కడ ఈ టైం ఈ నంబర్ అనేది ఇందాకడ 6 దాకా ఉంది కదా, ఇందాకడ 6 దాకా ఉంది అంటే 6 టేబుల్స్, లైక్ 6 టేబుల్ సంబంధించింది 125 125 125 125 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఆ నంబర్ అనేది ఇక్కడ దాకా ఇక్కడ చెక్ చేసుకొని హౌ మెనీ టేబుల్స్ అనేది ప్లస్ చేస్తాను. ఇందులో ఏం కాపీ చేస్తున్నాను, ఈ హోల్ కంటెంట్ అంతా కాపీ చేసి ఇందులో పెడుతున్నా. చూడు, ఆ హోల్ కంటెంట్ అంతా కాపీ చేసి పెడుతున్నాను. ఇప్పుడేమవుతుంది చూడు, ప్రతి ఇన్స్టాన్స్ ఆఫ్ హౌ మెనీ టేబుల్స్ అనే దానికి లోపల ఇంకో ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రతి ఇన్స్టాన్స్ కి మారుతుంది. ఎలాగైతే ప్రతి ఇన్స్టాన్స్ ఆఫ్ i కి ఈ లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో, ఇప్పుడు సిమిలర్ గా ప్రతి ఇన్స్టాన్స్ ఆఫ్ హౌ మెనీ టేబుల్ అనే వేరియబుల్ దానికి టర్మినేషన్ కండిషన్ రీచ్ అయ్యేదాకా ఇప్పుడు ఇదొక బ్లాక్, ఇది పర్టికులర్ కోడ్. ఇందుకే చెప్పా థియరీ క్లాస్ లో, లోపల ఉన్నది సెట్ ఆఫ్ కోడ్ అనుకో, ఆ కోడ్ ఏంటనేది నీ ఇష్టం, నీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి రాస్తావు. ఇఫ్ రాస్తావా, ఫర్ రాస్తావా, ఫర్లో ఫర్ రాస్తావా, లేకపోతే అసలు నువ్వు ఒక 10 ఇండి ఫర్లు రాస్తావు అనేది నీ ఇష్టం, క్వశ్చన్ బేసిస్ మీద. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందో చూడు, హౌ మెనీ టేబుల్స్ ఫస్ట్ 1 ఉంటే ఇది ట్రిగర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ i అనేది 1 నుండి 5 టైమ్స్ దాకా లోపలున్న వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ మారేది ఏంటి, ఇందాకడ నెంబర్ అనేది 6 గా ఫిక్స్ అయింది, కానీ ఇప్పుడు మనకి నెంబర్ ఏది చేంజ్ అవుతుంది, ఈ నెంబరా కాదు, ఈ అవుట్ సైడ్ మీద డిపెండ్ అవుతుందా, ఈ అవుట్ సైడే కదా. ఫస్ట్ 1 టేబుల్ ని పాయింట్ చేస్తుంది, నెక్స్ట్ హౌ మెనీ టేబుల్స్ ప్లస్ అంటే 2 టేబుల్ ని పాయింట్ చేస్తుంది, నెక్స్ట్ 3rd టేబుల్ ని పాయింట్ చేస్తుంది. అంటే ఇక్కడ హౌ మెనీ టేబుల్స్ అనే వేరియబుల్ ని వాడుకున్నాను. ఇప్పుడు హౌ మెనీ టేబుల్స్ అనేది సెకండ్ కి పాయింట్ చేస్తే 2 1s 2 అంటే ఇక్కడ మళ్ళా హౌ మెనీ టేబుల్స్ అని వాడాలి. ఒక్కసారి దీన్ని రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడు, ఇందాకడ రిడెండెన్సీ గా కోడ్ రాసింది, ఇప్పుడు 5 దాకా 6 టేబుల్స్ వచ్చినాయా, దీన్ని 10 టేబుల్స్ దాకా వేసుకుందాము. అప్పుడేమన్నా ఇది చూడు, 10 టేబుల్స్ దాకా ఒక్కో టేబుల్లో 5 ఏరోస్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? 10 టేబుల్స్ దాకా ఒక్కో ఏరోలో 5 ప్రింట్ అయినాయి. ఎలా, ఇంకొకసారి సమరైజ్ చేస్తా, సో దట్ ఎవరికైతే ఆ డి పాయింట్ ట్రిగర్ అవ్వట్లేదు అనిపించిందో వాళ్ళకు కూడా ట్రిగర్ అయ్యింది. నిన్ను 2 క్వశ్చన్స్ అడుగుతా, ఇది చేసే పని ఏంటి, అదేం చేసిద్ది చెప్పు. యాక్చువల్గా ఒక పర్టికులర్ రోని, ఒక పర్టికులర్ ఇన్స్టాన్స్ చేసిద్ది, అది 3 2s 6 కానీ లేదా లైక్ ఏదన్నా, అంటే ఈ సౌట్ వల్ల నాకు వచ్చే స్టేట్మెంట్ ఇది ఒకటేనా, ఇందులో కంటెంట్ ఇక్కడిది మారుతుంది కాబట్టి ఇలా ఒక 10 100 ఎన్ని టేబుల్స్ ఎన్నన్నా రావచ్చు. కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కి ఈ ఫర్ లూప్ రాయడం వల్ల నాకు ఆ
ఆ వేరియబుల్స్ని వాడుకొని నేను కొన్ని చేంజెస్ చేయడం వల్ల ఏమైంది 3 టేబుల్గా మారిపోయింది. అంటే ఒక ఇన్స్టాన్స్ని ప్రింట్ అవ్వాల్సిన అనే ప్రాపర్టీని కాస్త ఎంటైర్ థర్డ్ టేబుల్ కింద మారిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది 3 అయి ఉంటే ఓకేనా. అంటే ఈ లోపల ఉన్న ఏ దీన్ని నేను ఏ అంటున్నాను. ఈ ఏ యొక్క రోల్ ఏంటి, ఈ ఏ యొక్క ఫర్ లూప్ రోల్ ఏంటి, ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ యొక్క టేబుల్ మొత్తం ప్రింట్ అయింది. ఎప్పటిదాకా 5 టైమ్స్ అయితే 5, 6 అయితే 6, అంటే ఎన్ని రోస్ అనేది ప్రింట్ అవుతుంది. అది దీని పని. ఇప్పుడు చూడు, ఈ పనికి నేను ఇంకో ఫర్ లూప్ అటాచ్ చేసి దాని బేసిస్ మీద వేరియబుల్స్ అనేది మోడిఫై చేస్తున్నా. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈ ఏ అనే ఫర్ లూప్ అంతా ఒక పనిగా మారిపోయి దీనికి ఇంకో ఫర్ లూప్ అటాచ్ చేస్తున్నా. అంటే ఏంటి, ఇందులో ఉన్న ప్రతి ఇన్స్టాన్స్ కి ఈ ఫర్ లూప్ రన్ చేయి, అందులో ఉన్న స్టేట్మెంట్స్ మళ్ళా రన్ చేయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కి ఫర్ లూప్ అటాచ్ చేస్తే ఎన్నిసార్లు రన్ అవ్వాలనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు దీన్నే ఒక పనిగా మార్చి ఇంకో ఫర్ లూప్ అటాచ్ చేశా. ఐ హోప్ ఇది నీకు క్లారిటీ వస్తుంది, దీంతో నీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. అని ఇక్కడ ఆ డిస్ప్లే ఫంక్షన్ కొంచెం క్లారిటీ ఉండడానికి ఇక్కడ ఏం చేశాను, ఒక టేబుల్ అంతా ప్రింట్ అవ్వగానే నెక్స్ట్ ఇటరేషన్కి అంటే నెక్స్ట్ ఇన్స్టాన్స్ ఆఫ్ దీనికి ప్రింట్ అని పెట్టా. సో దట్ ఏంటంటే ఆ స్పేస్ వస్తుంది కాబట్టి నీకు అప్పుడు ఇలా క్లియర్గా ఉండిద్ది. ఒక్కసారి దీన్ని ఒక ఇన్స్టాన్స్కి రన్ చేసి చూద్దాము, నీకు ఆ వేరియబుల్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అని చూస్తే ఆ క్లారిటీ క్లియర్గా ఉంటుంది. ఇంకా చూడు, రన్ చేశాను, టైమ్స్లో 5 ఉంది, నంబర్ 10 ఉంది. ఇప్పుడు ఇనీషియల్గా ఏమైంది, హౌ మెనీ టేబుల్స్ అనేది 1కి పాయింట్ చేస్తుంది. ఇప్పుడు నేను లోపల ఉన్నది ఎన్నిసార్లు రన్ చేస్తున్నా, i = 1 అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడు i = 2 అయింది, నెక్స్ట్ i 3 అయింది, నెక్స్ట్ i 4 అయింది, నెక్స్ట్ i 5 అయింది, నెక్స్ట్ i 6 అయ్యి 6 <= 5 కాదు కాబట్టి బయటకు వచ్చేసింది. చూడు, స్టేట్మెంట్ ప్రింట్ అయింది. సౌత్ లో అంటే ఒక స్పేస్ అంతా ఖాళీగా ఇచ్చేసా. మళ్ళా ఎక్కడికి వెళ్తున్నా చూడు, మళ్ళా అవుటర్ ఫర్ లూప్కి వెళ్ళి హౌ మెనీ టేబుల్స్ ఇప్పుడు ఇక్కడ 2కి పాయింట్ చేసింది. మళ్ళా రిపీట్ టిల్ ఇది ఫెయిల్ అయ్యేదాకా అలా వస్తానే ఉండిద్ది. అని చూడు, ఇక్కడ కన్సోల్లో కూడా మెల్లగా ప్రింట్ అవుతా ఉంది. ఓకేనా. సో అలా మరి ఇప్పుడు 2 ఫర్ లూప్స్ ఎలా వాడాలో చూసావు, క్లియర్గా అర్థమైంది. మరి ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, మనం ప్రింట్ చేసిందేమో 1 to 5, 2 to 5, లైక్ 1 నుండి 5 ఇన్స్టాన్సెస్, 2 టేబుల్కి 5 ఇన్స్టాన్సెస్, 3 టేబుల్కి 5 ఇన్స్టాన్సెస్. మరి వాడు అడుగుతుంది అలానా, కాదు. మరి ఇక్కడ ఎలా ప్రింట్ చేయాలి, ఇప్పుడు నీకు కావాల్సింది 2 ఫర్ లూపులు ఎలా వాడాలనా, జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ మ్యానిపులేషన్ కదా. ఇది కూడా చెప్పే ముందు నీకు 2 చెప్తాను. ఇది నా కన్సోల్ అనుకో, ఇదంతా నా కన్సోల్ అనుకుంటే బేసిక్గా system.out. ఇప్పటిదాకా నువ్వు చూసింది ఏంటి, ప్రింట్ ln అని, ఇదొక ఆప్షనే చూసావు. బట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ప్రింట్ ln. ఇలా 2 ఉన్నాయి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే చూడు, ఎప్పుడైతే నేను system.out ప్రింట్ ln అని రాస్తానో దాని మీనింగ్ ఏంటంటే, నేను ఇన్ కేస్ ఇక్కడ రవి ఉందనుకుందాము, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆ కంటెంట్ ప్రింట్ చేసేయి. ఓకే అయిన తర్వాత యాక్చువల్గా పాయింటర్ ఇక్కడ ఊగుతూ ఉండిద్ది, అంటే పాయింటర్ ఇక్కడ హోల్డ్ చేస్తూ ఉండిద్ది. ఎప్పుడైతే నువ్వు ప్రింట్ ln అని రాసావో ఇక్కడ పాయింటర్ ఆగకుండా నెక్స్ట్ లైన్కి అది పాయింట్ చేసిద్ది. అంటే నెక్స్ట్ లైన్లో ఉన్న కన్సోల్లో నెక్స్ట్ లైన్కి పాయింట్ చేసిద్ది. ఓకేనా, అంటే ఇక్కడ స్టార్ట్ చేసిద్ది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నెక్స్ట్ ఇంకేమన్నా వాడి సపోజ్ ఇక్కడ తేజ అని ప్రింట్ చేసావు అనుకో, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుండి డేటా ప్రింట్ అయింది.
ఇక్కడ నుండి డేటా ప్రింట్ అయింది. యాక్చువల్గా అందుకే ఫస్ట్ నుండి మనం ప్రింట్ ఎలన్ వాడడం వల్ల ఏ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఇండివిజువల్ లైన్గా ప్రింట్ అవుతూ వచ్చాము. మరి ఇది బాగానే ఉంది. నేను ఇక్కడ ప్రింటే పెట్టాను. అప్పుడేమైంది? రవి ప్రింట్ అయిన తర్వాత కన్సోల్ స్టిల్ ఇక్కడే ఉంది, దీని పక్కనే ఉంది. నెక్స్ట్ ప్రింట్ చూస్తే ఎప్పుడన్నా స్టేట్మెంట్ అది ఇక్కడ నుండి కంటిన్యూ అయ్యిద్ది. ప్రింట్కి ప్రింట్ ఎల్ఎన్కి తేడా అదే. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ ఎల్ఎన్ అని రవి రాశా, నెక్స్ట్ ప్రింట్ తేజ రాశా. దీనికి అవుట్పుట్ ఏంటో నువ్వు చెప్పు, ఎలా వస్తుంది? ఓకే, ఫస్ట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే డేటా ప్రింట్ చేసేయి, కానీ పాయింటర్ అనేది కింద హోల్డ్ చేయి, నెక్స్ట్ లైన్కి స్టార్టింగ్ నుండి హోల్డ్ చేయి. కాబట్టి తేజ వచ్చింది. ఓకే, విల్ అండ్ గుడ్. ఇప్పుడు ఇది ఫస్ట్ రాసి ఇది సెకండ్ రాసా అంటే లైక్ కన్ఫ్యూజ్ అవుతావు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేశానంటే ప్రింట్ రవి అని ప్రింట్ ఎల్ఎన్ తేజ అని రాశాను. ఇప్పుడు ఏం ప్రింట్ అయితే చూద్దాం. చూడు, ప్రింట్ రవి అని రాశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాయింటర్ ఇక్కడే హోల్డ్ అయింది, నెక్స్ట్కి వచ్చింది. ఇది ప్రింట్ ఎల్ఎన్ కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళదు. ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ ఏంటి? డేటాని ప్రింట్ చేసి ప్రింట్ అయిన తరువాత నెక్స్ట్ లైన్కి వెళ్ళని అర్థము. ఇప్పుడు చూడు, ప్రీవియస్ ప్రింట్ వల్ల నా డేటా స్టిల్ ఇక్కడే ఉంది, నా పాయింటర్ స్టిల్ అక్కడే ఉంది. ఈ డేటా ప్రింట్ అయ్యి ఎల్ఎన్ అని రాశా కాబట్టి దాని తరువాత ఇక్కడ హోల్డ్ చేసిద్ది. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి ప్యాటర్న్స్ ని కానీ సాల్వ్ చేస్తున్నావో అది. అని ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, వన్స్ ఎప్పుడైతే నువ్వు ఒక కన్సోల్లో ఒక డేటాని ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్కి పాయింట్ చేస్తే ఇక్కడ మిగతా ప్రింట్ చేయాల్సిన కంటెంట్కి అసలు మళ్ళీ యాక్సెస్ వెళ్ళదు, ఇదంతా వేస్ట్కి వెళ్ళిపోయినట్టే. కాబట్టి నీకు ఎలా ప్రింట్ చేయాలి, డేటా ఎలా ఫార్మేటింగ్ కావాలనే దాని బేసిస్ మీద ప్రింట్ని ప్రింట్ ఎల్ఎన్ని క్లియర్గా వాడుకోవడం నేర్చుకో. ఓకేనా? అది నెసెసరీగా నాకు నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అంటే ప్రింట్ ఎల్ఎన్ పెట్టు, నెసెసరీ కాదు ఇంకొంచెం డేటా ప్రింట్ అయిన తర్వాత వెళ్ళాలి అంటే ప్రింట్ వాడుకో, దాని బేసిస్ మీద మ్యానిపులేట్ చేసుకో. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జస్ట్ కన్సోల్ మ్యానిపులేషన్ అంతే. ఓకేనా? సో యా, ఇప్పుడు బ్యాక్ టు దిస్ యాక్చువల్ క్వశ్చన్. సో దీంతో నీకు ఎందుకు 2 లూప్స్ వాడతారు అనేది ఒక క్లారిటీ వచ్చిందా? నిజంగా ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కానీ నీకు హెల్ప్ అయితే, నీ పర్స్పెక్టివ్ అంటే ఫర్ లూప్స్ చేసే పర్స్పెక్టివ్ కొంచెం మారినా నువ్వు డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఇది చూద్దాం. వీడియో అంటుండే ఇప్పుడు చూడు ఇక్కడ ఫస్ట్ 1 టేబుల్లో మళ్ళీ ఇక్కడ ఫర్ కావాలా వద్దా అని చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి కొన్ని. అంటే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ఒక ఇన్స్టెంట్కి చూసుకుంటే ఈ ఇన్స్టెన్సే కదా ప్రతి రోలో ప్రతి కాలం కంటే ఇదంతా ఒక కాలం 1, కాలం 2, కాలం 3 అండ్ సో ఆన్ కాలం 8 దాకా, అలా 10 రోల దాకా ఇది ప్రింట్ అవుతుంది. అంటే ఇదంతా ఒక 2D లాగా అనుకుంటే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఇది ఒక డేటా అనుకుంటే అలా 1 నుండి n దాకా ఓకేనా, 1 నుండి n దాకా అలా 1 2 3 4 10 టేబుల్ దాకా 1 నుండి n దాకా ఇంత ప్రింట్ అవుతుంది కదా. అంటే ప్రతి డేటా ఇక్కడున్న డేటా ఇక్కడ రెప్లికేట్ అవుతుంది, ఇక్కడ రెప్లికేట్ అవుతుంది, ఇక్కడ రెప్లికేట్ అవుతుంది, ఇక్కడ రెప్లికేట్ అవుతుంది. అండ్ ఇదే యాజ్ ఇట్ ఈస్ కంటెంట్ అని మళ్ళా నాకు ఈ సెకండ్ రోలో కూడా రెప్లికేట్ అవుతుంది కదా, థర్డ్ రోలో కూడా రెప్లికేట్ అవుతుంది కదా. లోపల చిన్న చేంజ్ అయ్యే వేరియబుల్ మ్యానిపులేషన్ పక్కన పెట్టు, బట్ ఓవరాల్ గా జరిగే ఇన్స్టెన్స్ ప్రాసెస్ ఇదేనా. కాబట్టే
ఇదొక్క ప్రాసెస్కి ఇదొక్క ఇన్స్టాన్సెస్ని ఒక కంప్లీట్ రో కింద మార్చుంటే అంటే ఇదే ప్రతి ఆ రోలో ఉన్న ప్రతి ఇన్స్టాన్సెస్కి ఎంత జరుగుతుంది కాబట్టి యాక్చువల్గా ఈ ఇన్స్టాన్స్ అనే ప్రాసెస్ ఇలా రిపీట్ అవుతుంది కాబట్టి ఒక ఫర్ లూప్ రాశావు. అండ్ ఇప్పుడేమైంది, ఈ ఓవరాల్ దంతా ఈ అవుటర్ ఫర్ లైక్ ఈ ఓవరాల్ దంతా అలానే ప్రతి రోకి అంతే జరుగుతుంది కాబట్టి ఇలా ఈ ప్రాసెస్ని ఇంకోసారి ట్యాకిల్ చేయడానికి ఎక్స్టర్నల్గా రెండో ఫర్ లూప్ అటాచ్ చేసావు. కాబట్టే ఈ క్వశ్చన్కి నువ్వు 2 ఫర్ లూప్స్ వాడావు. కోర్ మర్చిపోవద్దు, కోర్ అనేది బేసిక్. అండ్ ఇప్పుడు మరి దీనికి ఎలా రాస్తాము చూడు, నేను డైరెక్ట్గా ఇప్పుడు కోడ్ రాస్తా, నువ్వు దాన్ని అర్థం చేసుకో. థియరీ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పటికే చాలా హెవీ అయిపోయింది, ఇప్పుడు కోర్ పార్ట్ చూద్దాము ఎట్లా రాయాలి అనేది. ఇదంతా తీసేస్తున్నాను. అని ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్తో ఏంటి ఎన్ని ఇన్స్టాన్సెస్ రావాలి. 10 అనేది ఫిక్స్, ఇక్కడ 1 to 10 ఏ టేబుల్ ఇచ్చినా 10 అనేది ఫిక్స్. ఏ టేబుల్ ఇచ్చినా ఆ టేబుల్కి సంబంధించింది 1 to 10 ఫిక్స్. నువ్వు ఎప్పుడన్నా ఫర్ లూప్ లైక్ కన్సోల్ ప్రింటింగ్ని ఇలా తీసుకోవద్దు, ఇలా చంక్స్ ఆఫ్ డేటా కింద డివైడ్ చేయొద్దు, కాలమ్ వైజ్ కింద డివిజన్ చేయొద్దు. ఎందుకు, ఒక్కసారి నువ్వు ఈ కన్సోల్ ఇక్కడ ప్రింట్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్తే ఇక్కడంతా నువ్వు ప్రింట్ చేయలేవు. కాబట్టి కన్సోల్ మ్యానిపులేషన్స్ ఏదన్నా చేయాలి అని ఉంటే రో వైజ్గా థింక్ చేయి, ఇలా బ్లాక్ వైజ్గా కాలమ్ బ్లాక్ వైజ్గా థింక్ చేయొద్దు, ఇలా రో వైజ్గా థింక్ చేయి. ఈ రోని ఒక ఫర్ లూప్ అనుకో, అందులో ఉన్న ఇన్స్టాన్సెసే నీ బేస్ స్టేట్మెంట్. ఇలాంటి రోస్ మల్టిపుల్గా నువ్వు చేయాలి అంటే ఇంకో ఫర్ లూపు, సో దట్ ఇంటర్నల్గా ఉన్న బేసెస్ మల్టిపుల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ n రిఫరెన్స్ ఏంటి, n ఎన్ని ఇస్తే అన్ని కాలమ్స్ కదా, అండ్ ఇక్కడ 8 ఇచ్చాడు కాబట్టి 8 దాకా. బట్ ఈ 10 అనేది ఫిక్స్, అంటే 1 లైక్ సపోజ్ ఇక్కడ 12 అని ఇస్తే 12 టేబుల్స్ దాకా, అందులో 12 1s 12 దగ్గర స్టార్ట్ అయ్యి 12 10 దాకా అనేది 120, ఇది ఫిక్స్. వాడు చెప్తుంది కాలమ్స్ అనేది ఇట్లా ఉండేది, సో ఆ నెంబర్ అనేది 12 అనేది తీసుకుందాము. ఇప్పుడు 12 చెప్పాం కాబట్టి నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ నా బేస్ పని ఏంటి, సౌట్ అని పెట్టి నంబర్ కావాలి. ఆ నంబర్లు ఎలా తీసుకుంటావు, వేరియబుల్స్ ఎలా తీసుకుంటావు, ఇప్పుడు క్లియర్గా కోడ్లో రాద్దాము. ఇంట్ విచ్ టేబుల్, ఇనీషియల్గా 1 నుంచి స్టార్ట్ అవుదాము. విచ్ టేబుల్ క్రాస్ ప్లస్ ఆ వేరియబుల్ ఇక్కడ 1 అనేది ఫిక్స్, ఈ కంప్లీట్ కాలంలో 2 అనేది ఫిక్స్, ఈ కంప్లీట్ కాలంలో 3 అనేది ఫిక్స్. చేంజ్ అవుతుంది ఈ సెకండ్ ప్లేస్లోది, అది గుర్తుపెట్టుకో. సరే ఇలా వద్దు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతావు. లూప్స్ బేసిస్ మీద వద్దాము. ఫస్ట్ నాకేంటిది, విచ్ టేబుల్ని ప్రింట్ చేయాలి. 1 నుండి విచ్ టేబుల్ ఇక్కడ నంబర్ దాకా, అండ్ విచ్ టేబుల్ ప్లస్. ఇదేంటి, ప్రతి కాలంకి సంబంధించిన లైక్ ఒక రో ఇన్స్టాన్సెస్ సంబంధించిన ఫర్ లూప్ ఇక్కడ రాశాను, అవుటర్ ఫర్ లూప్ రాస్తున్నా. అంటే ఆల్రెడీ మన కంటెంట్ ఫిక్స్ అయిపోయింది, ఇందులో అవుటర్ ఫర్ లూప్ రాస్తున్నా, ఇది రాశాను. అండ్ ఇన్సైడ్గా వెళ్ళిన తర్వాత నాకేం కావాలి, ఈ ఫర్ లూప్ని డిసైడ్ చేస్తున్నా ఎలా రాయాలని. ఎలా రాయాలి, ఇంట్ కాలమ్ ఈక్వల్స్ టు 1 నుండి అదే కాలంలో ఉన్న డేటా నంబర్ దాకా రన్ చేస్తాను. ఇప్పుడు
అదే కాలంని ప్లస్ ప్లస్ చేస్తున్నా. కాల్ అంటే ఏంటి ఇక్కడ నా లెక్కలో? కాల్ అంటే నేను ఈ వేరియబుల్స్ని డిఫరెంట్ లైక్ ఎక్కడ దాకా ట్యాకిల్ చేయాలనే నంబరింగ్ని, అంటే ఇచ్చిన నంబరింగ్ 12 అయితే నా కాల్ అనేది 12 దాకా రన్ అయ్యింది. అంటే కాల్ 1 అంటే కాలం 1, కాలం 2, కాలం 3 అలా కాలం 12 దాకా రన్ అయ్యింది. ఇప్పుడు చూడు, రన్ అయిన తర్వాత ఇక్కడ నేనేం చేయాలి? ఫస్ట్ కాలంలో ఉన్న డేటా అంతా ఫిక్స్ అయింది. అంటే విచ్ టేబుల్ అనే కదా, ప్లస్ క్రాస్ ప్లస్ 3 1s అంటే ఇప్పుడు కాలం డేటా ఈక్వల్స్ టు ప్లస్ ఇప్పుడు నా యాక్చువల్ కంటెంట్ లైక్ రిజల్ట్ ఏంటిది? విచ్ టేబుల్ ఇంటూ కాలం. ఇప్పుడు దీంతో ఏం చేశాను? ఈ ఒక్క ఇన్స్టాన్స్ ని రన్ చేయగలిగాను, ఈ ఒక్క రోని రన్ చేయగలిగాను. ఓకేనా? ఆ ఒక రోని రన్ చేయగలిగాను. ఇది ఈ లోపల ఉన్న ఫర్ లూప్ తో. అది ఈ లోపల ఉన్న ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేయాలి? నంబర్ ఏదన్నా 10 దాకే. కాబట్టి ఇక్కడ నేను 10 పెడతాను. ఒక్కసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము, నీకు ఆ క్లారిటీ వచ్చింది. చూడు, 5 దాకా పెడతాం అంటే ఏంటి? 5 టేబుల్స్ 10 రోస్ వస్తాయి. అంటే ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ టేబుల్. నీకు ఆ రోస్ వచ్చినాయా? చూడు. కానీ ఇక్కడ చూడు, మొత్తం ఒకే దాంట్లో వచ్చినాయి. అగైన్ సింపుల్ కన్సోల్ మ్యానిపులేషన్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ప్రింట్ పెట్టి నాకు స్టిల్ డేటా అక్కడే హోల్డ్ అయి ఉండాలి కాబట్టి ఒక స్పేస్ పెట్టా, సో దట్ పక్కన ఉన్న దానికి క్లియర్ గా ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ రో కంప్లీట్ గా అయిపోయినట్టే కదా. ఇక్కడ నేను మళ్ళా ప్రింట్ అని పెడతాను. ఇప్పుడు చూడు, ఇంకొంచెం క్లారిటీ ఉండాలి అంటే ఇలా డాష్ పెట్టు, సో దట్ నీకు కూడా ఆ క్లారిటీ ఉంటుంది. See, 1 1s are 1, 1 2s are 2, 1 3s are 3, 1 4s are 4. ఇది కూడా కొంచెం క్లారిటీగా లేదు. ఫైన్, విల్ స్టిక్ విత్ కామా. ఒకసారి చూడు, ఇప్పుడు ఇది ఓకే. సి 1 1s are 1, 1 2s are 2, 1 3s are 3, 1 4s are 4, 1 5s are 5. ఇక్కడ కూడా ఏదైనా చూడు, 1 1s are 1, ఇక్కడ చూడు 2 1s అని పెట్టాడు, మంది 1 3s అన్నాడు, వీడిది 3 1s అన్నాడు. ఏముంది? ఇక్కడ రాసిన వేరియబుల్ ని కాలం అని రాయి, ఇక్కడ రాసే వేరియబుల్ ని విచ్ టేబుల్ అని రాయి. రో కాలం చేంజింగ్ లైక్ ఆ వేరియబుల్ చేంజింగే కదా. 1 1s are 1, 2 1s are 1, 3 1s are 1, 4 1s are 1, 5 1s are 1. ఇదంతా ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినంతా ఈ ఫర్ లూప్ కి సంబంధించింది. అంటే ఆ పర్టికులర్ రోది లోపల ఉన్న ఫర్ కి అలాంటి ఎన్ని చేయాలి? 10 చేయాలి. అలాంటి ఎన్ని చేయాలి? ఇక్కడ అలాంటి ఎన్ని చేయాలి? 10 రోస్ చేయాలి. కాబట్టి 1 నుండి 10 రోస్. దీన్ని నీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే ఇది రోస్ అండ్ రాయ్. రోస్ అండ్ దెన్ రోస్ అండ్ దెన్ రోస్. ఇప్పుడు చూడు, ఏ రోకి ఏ కాలం డేటాని పాయింట్ చేస్తున్నావు అనేది కూడా నీకు క్లియర్గా ఉందా? ఇక్కడ 5 బదులు 10 రన్ చేస్తే 10 టైమ్స్ వస్తుంది, 10 టేబుల్స్ వస్తాయి. లేదా 12 అయితే 12 టేబుల్స్ వస్తాయి. ఒకసారి ఇది చూద్దాము. ట్వెల్వ్ టేబుల్స్ 10 రోస్. స్టిల్ 10 రోస్, కానీ ఈసారి 12 టేబుల్స్.
సో వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయి, లేదు పెన్ పేపర్ మీద పెట్టి ఎలా ఆలోచించాలి అనేది చెక్ చేసుకో, ఓకేనా? అప్పుడు నీకు క్లియర్గా ఐడియా వచ్చేసిద్ది. అండ్ సో ఇలా ఒక క్వశ్చన్కి ఎన్ని ఫర్ లూప్స్ కావాలి ఏంటి అనేది క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. ఐ హోప్ నీకు 2 ఫర్ లూప్స్ ఎలా వాడాలి లేదా క్వశ్చన్ బట్టి ఇన్నర్ ఫర్ లూప్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.